డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి రోజు ఎగిరిపోయిన ఖరీదైన చిలుక ఎట్టకేలకు దొరికింది. కొత్తపాలెంకి చెందిన దొరబాబు తన పెంపుడు చిలుకను చాలా ఇష్టంగా చూసుకుంటున్నాడు. ఇక 3 ఏళ్ల క్రితం హైదరాబాద్లో 80,000 ఖర్చు పెట్టి దీనిని కొనుగోలు చేశాడు. ఇక ఈ చిలుక మనుషులు మాట్లాడే మాటలను చక్కగా అనుకరించేది. అందుకే దీనిని మరింత ప్రత్యేకంగా పెంచాడు. సంక్రాంతి సమయంలో ఈ చిలుక అనుకోకుండా ఇంటి నుంచి ఎగిరిపోయింది. ఎంత వెతికినా కనిపించకపోవడంతో దొరబాబు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వారం రోజుల పాటు గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో గట్టిగా గాలించినా ఫలితం దొరకలేదు. మరెందుకు కొట్టడం? ఈ అరుదైన చిలుక గురించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనూ కథనం వచ్చింది. దీంతో ఆయనవెల్లి మండలంలోని మాగంలో ఓ వ్యక్తి దగ్గర చిలుక ఉన్నట్లు ఓ యువకుడు గుర్తించాడు. వెంటనే ఆ యువకుడు ఆ చిలుకను స్వాధీనం చేసుకుని దొరబాబుకు విషయం తెలియజేశాడు. ఇక సమాచారం అందుకున్న దొరబాబు వెంటనే మాగానికి వెళ్లి తన ప్రియమైన చిలుకను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చాడు. చిలుక తిరిగి ఇంటికి రావడంతో దొరబాబు ధన్యవాదాలు తెలిపాడు. పేరు అడిగాను అండి. అందరికీ నమస్కారం. మీ అందరి సహాయ సహకారాల వల్ల ఈరోజు మా శాలరీ మా దగ్గరకు వచ్చింది. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరి ఈ కృషి వల్లే నా శాలరీ నా దగ్గరకు వచ్చింది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ చాలా